హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అన్నది ఒక షార్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేసాను, చూసేయండి. పండగలు అంటేనే ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని దీపాలు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని హడావిడిగా ఉంటుంది కదా. ఈ హడావిడిలో నేను రెసిపీస్ ఏం చేసి అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఈ షార్ట్ వీడియో చూసేయండి, నెక్స్ట్ రెసిపీ అప్లోడ్ చేస్తా, ఓకే. అండ్ ఈ ముగ్గు నేనే వేసా, చాలా లాంగ్ టైం తర్వాత ట్రై చేసి వేసా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు మమ్మీ అవుట్ఫిట్, స్కై బ్లూ శారీ, చాలా బాగుంది కదా, అందుకని ఒక క్లిప్ యాడ్ చేసాం. మీకు నచ్చింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లో సాయంత్రం పూట దేవుడికి ప్రసాదం చేసి దీపం పెట్టి మొక్కొని గుడికి అయితే వచ్చాము. మంగళమూరులో ఉంది కదా శివుడి గుడి, అక్కడికే వచ్చా. ఐ హోప్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి కొంతమంది విజిట్ చేసి ఉంటారనుకుంటాను. సో నేను ఇక్కడికే వచ్చానండి. చాలా అంటే చాలా రష్ అయితే ఉంది. ఫైనల్గా నేను శివుడి దర్శనం చేసుకోవడానికి నాకైతే 1.5 అవర్ పట్టింది. అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళామన్నమాట. తెలిసింది కదా, ఫ్రీ దర్శనం అంటే ఇంకా క్యూ ఎక్కువ ఉంటుంది. కొంచెం టైం అయితే ఎక్కువసేపే తీసుకునింది. బట్ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చిన్న టెంపుల్ కానీ మంచి ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ ఈసారి బాగా స్పేషియస్గా మంచిగా కట్టారనమాట. సో దీపం పెట్టుకుంటున్నారు అందరూ. మాకు తెలీదు, పోయిన ఇయర్ వచ్చేసి చాలా తక్కువ స్పేస్లోని కట్టేసిన్నారు, అందుకని మేమేం తెచ్చుకోలేదు. నెక్స్ట్ ఇయర్ కావాలంటే దీపం అన్నీ పెడదామని అనుకుంటున్నాము. పిల్లలు భరతనాట్యం వేశారు, చాలా అంటే చాలా చక్కగా చేశారు. ఇదిగోండి శివుడు, ఈ శివుడే మా మంగళమూరులో ఉండేది. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగా దర్శనం అయింది మాకు, చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యింది. నాకు ఈ డ్యాన్స్ చూస్తుంటే నేను చిన్నప్పుడు భరతనాట్యం చేశాను అనమాట, స్టేజ్ పర్ఫార్మెన్స్, అది గుర్తొచ్చేసింది నాకు. ఫైనల్గా మేము దేవుడి ప్రసాదాన్ని తినేసి ఇంటికైతే బయలుదేరేస్తాం. సరే మరి, బాయ్.